బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. దీని ప్రభావం ద్వాదశ రాశులపై పడుతుంది. మీ రాశిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూడండి. నమస్కారం. ఆర్బీఆర్ టీవీకి స్వాగతం. జ్యోతిష శాస్త్రంలో అత్యంత కీలకమైన గ్రహ మార్పులకు సమయం ఆసన్నమైంది. జూన్ 2వ తేదీ నుంచి గురువు అంటే బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. అలాగే రాశులపై శనిగ్రహ ప్రభావం కూడా కీలక మార్పులను తీసుకురాబోతుంది. ఈ అరుదైన గ్రహ సంచారాల ప్రభావం మేషరాశి నుంచి మీనరాశి వరకు వారి జీవితాలపై ఎలా ఉండబోతోంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, వివాహం, కుటుంబం ఏ రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఇలాంటి ఆసక్తికరమైన అంశాలని ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు జ్యోతిష్య కేసరి శ్రీ చిర్రావూరి అనంత శర్మ గారు మనతో ఉన్నారు. గురువు గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. గురువుగారు, జూన్ 2వ తారీఖు నుంచి గురుడు కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. అయితే దీనివల్ల ధనుసు రాశి వారికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, అలాగే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటనే విషయాలను తెలియచేయండి. గురుడు ధనుసు రాశికి అధిపతి. ఈ గురుడు అష్టమ స్థానంలోకి వెళుతున్నాడు. కర్కాటకం అష్టమ స్థానం అవుతోంది. సహజంగా అష్టమ స్థానంలో ఉన్న జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, అష్టమ స్థానంలో ఉన్న గ్రహము అష్టమాధిపతి, ఆ అష్టమాధిపతికి ఉన్న దృష్టులు ఇవన్నీ కూడా ఏ రాశులపై ఉన్నాయో ఆ దృష్టి ఉన్న రాశులపైన కూడా దోషాన్ని చూపించే లక్షణాన్ని కలిగి ఉంటారు అని చెప్తారు. కాబట్టి ధనుస్సు రాశి వారికి అష్టమంలోకి గురుడు ప్రవేశిస్తున్నాడు కాబట్టి వీళ్ళు కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. అయితే ఈ క్షేత్రానికి అధిపతి గురుడు కాబట్టి హాని చెయ్యడు, కష్టపెడతాడు. ఈ కష్టం కూడా మీరు కష్టపడడానికి సిద్ధంగా ఉంటే శ్రమ వలన భవిష్యత్తులో గౌరవాన్ని సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్తులో గురుడు రవిరాశిలోకి ప్రవేశిస్తాడు, సింహంలోకి. అక్కడ నవమ స్థానం అవుతుంది. కాబట్టి ఇప్పుడు మీరు చేసే కృషి, పడే కష్టము ఇదంతా కూడా గౌరవభంగాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు కావచ్చు, ఒడిదుడుకులు కావచ్చు, ఏవైనా సరే ఇప్పుడు మీరు ఎదుర్కోవడానికి సిద్ధపడి కొంచెం గట్టిగా నిలబడి ఉండగలిగితే తర్వాత దాని యొక్క ఫలితాలన్నీ కూడా విశేషంగా కనిపిస్తాయని చెప్పడంలో సందేహం లేదు. తాత్కాలికంగా ఈ కాల పరిధి కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎక్కువ కాలం ఇబ్బంది కనిపించదు. జూన్ నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ చివరి వరకు కూడా ఈ ప్రభావం కనిపిస్తోంది. తక్కువ కాలమే కాబట్టి త్వరితంగా దీని నుంచి దాటే అవకాశం బాగుంటుంది అని చెప్పచ్చు. అయితే ఈ అష్టమ స్థానంలో ఉన్నప్పుడు సహజంగా ఉండే లక్షణం ఏమిటి అంటే, కష్టం వలన ఏవైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ కష్టాన్ని అధిగమించాలనే లక్షణం సహజంగా పెరుగుతూ ఉంటుంది. ఈ లక్షణాన్ని కలిగి ఉండడం అనేది చాలా అవసరం. ఎందుకు అంటే సమస్య రాకుండా పరిష్కారం వైపు ఆలోచన వెళ్ళదు, నైపుణ్యం పెరగదు. కాబట్టి గురుడు జ్ఞానానికి సంబంధించిన వాడు కాబట్టి మన యొక్క సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, జ్ఞానాన్ని పెంచడం కోసం గురుడి యొక్క ప్రభావం విశేషంగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ వృశ్చిక రాశి వ్యయరాశి అవుతోంది. ఆ రాశిపై పంచమ దృష్టి కలిగి ఉన్నాడు. ఈ ఖర్చులు కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటూ ఉంటాయి కాబట్టి అనవసరం ఖర్చుల జోలికి వెళ్లకుండా ఉండడం చాలా చాలా అవసరం. అటు తర్వాత ద్వితీయ స్థానమైన మకరం మీద కూడా గురుడు యొక్క దృష్టి విశేషంగా కనిపిస్తోంది. ఈ అష్టమంలో ఉన్న గ్రహము, అష్టమ స్థానంలో ఉన్న గ్రహం యొక్క దృష్టి ద్వితీయం పైన పడుతోంది కాబట్టి కుటుంబ వ్యవహారాల విషయంలోనూ, అలాగే ఆర్థిక లావాదేవీలు, చేతిలో డబ్బు విషయంలో, ఎందుకంటే ఏదైనా పని చేద్దాం అనుకుంటే చేతిలో డబ్బు ఉండాలి. సరే డబ్బు లేదు కదా అని అప్పు చేసేద్దాము అని సిద్ధపడినట్లయితే అది గౌరవాన్ని పాడు చేసేదిగా తయారవుతుంది. అంటే డబ్బును వృధా చేసి తద్వారా గౌరవాన్ని నష్టపెట్టేదిగా తయారవుతుంది. అలాగే ఎవరికైనా మాట ఇచ్చారు, 15 రోజుల్లో నీకు డబ్బులు ఇచ్చేస్తాను, లేకపోతే 15 రోజుల్లో నీకు సాయం చేస్తా అని మాట ఇచ్చారు. ఈ మాట ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రభావము దోష ప్రభావాన్ని ఇచ్చేదిగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ మాట నిలబెట్టుకోవడం చాలా కష్టతరం అవుతూ ఉంటుంది అన్నమాట. అంచేత వాగ్దానాలు చేయడం మంచిది కాదు. అటు తర్వాత చతుర్థ స్థానమైన మీనరాశి. ఈ మీనరాశి పైన నవమ దృష్టితో గురుడు చూస్తూ ఉన్నాడు. ఆ దృష్టి కలిగి ఉన్నాడు. నవమ దృష్టి చాలా మంచిది, కానీ అష్టమంలో ఉన్నాడు. అష్టమంలో ఉన్న దోషాన్ని కొంతవరకు ఇస్తూ ఉన్నప్పటికీ దృష్టి నవమ దృష్టి కాబట్టి కొంత అనుకూలమైన ఫలితాన్ని మనం ఆశించవచ్చు. ఇది చతుర్థ స్థానం పైన ఉన్నది కాబట్టి ఇంటి అవసరాల కోసం ఖర్చు చేయడము, లేదా ఈఎంఐలో ఇల్లు కొత్తది తీసుకుందాం అనుకుంటే డబ్బు కట్టడం కష్టం అవుతూ ఉండవచ్చు. కానీ
గృహ ప్రాప్తికి సంబంధించిన విషయంలో కొంత అనుకూలత ఏర్పడుతుంది అని చెప్పవచ్చు. ఖర్చు ఎలాగా ఉంటుంది, ఇందాక మనం అనుకున్నాము వృశ్చిక రాశిపైన దృష్టి ఉన్నందువలన మంచి ఖర్చు అవ్వడానికి ప్రేరేపణ చేసే లక్షణం కనిపిస్తుంది అక్కడ. కాబట్టి ఖర్చు ఎలాగా ఉంటుంది కాబట్టి స్థిరాస్తులపైన పెట్టుబడులు పెట్టుకోవడానికి ప్రయత్నం చేయడం మంచిది. అంటే ధనాన్ని నష్టపోకుండా సద్వినియోగం చేసే ప్రయత్నం చేస్తూ ఉండడము, అనవసరం వాటి జోలికి అనవసరం ఖర్చులకు వెళ్లకుండా ఉండడం. ఇల్లు అవసరం, ఇంట్లో అలంకరణ కోసం లక్షలు ఖర్చు పెట్టడం అనవసరం. కాబట్టి ముందు మీరు స్థిరపడడం కోసం దానికి కావాల్సిన కృషిశీలత ఇప్పుడు చూపించాలి. కాబట్టి దానికి తగిన స్థాయిలో, మీ స్థాయికి మించకుండా తగిన స్థాయిలో మీకు కావాల్సిన ఏర్పాట్లను చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేయడం మంచిది. వీరు నిత్యము శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని రోజు మానకుండా కనీసం 1 గంట సేపు అయినా చేస్తూ ఉండడం మంచిది. తద్వారా ఈ గురుడు యొక్క అష్టమ స్థితి వలన వచ్చే దోష ఫలితాలు నివారించబడడానికి అవకాశాలు పెరుగుతాయి. గురువుగారు, గురువు రాశి మారడాన్ని చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. అసలు దాని ప్రత్యేకత ఏంటి? గురుడు ఒక రాశిలోంచి మరొక రాశిలోకి వెళ్ళినప్పుడు మనకు ప్రత్యేకించి చెప్పే సందర్భాల్లో ఈ రాశి మార్పు జరిగేటప్పుడు ఏ రాశిలోకి వస్తోందో ఆ రాశి వారు, ఏ రాశిలోంచి వెళ్ళిపోతుందో ఆ రాశి వారు ఇద్దరూ కూడా ఖచ్చితంగా గురుగ్రహానికి సంబంధించిన శాంతి చేయించుకోవాలి అని చెప్పడం జరుగుతుంటుంది. ఎందుకు అంటే గురుడు శుభుడే అయినప్పటికీ కొన్ని దోషాలని కూడా ఇస్తాడు. ఏ రాశిలోకి వస్తుందో ఆ అధిపతితో ఉన్న సంబంధం, అంటే మైత్రి ఉందా, శత్రుత్వం ఉందా, ఇలాంటి సంబంధాన్ని అనుసరించి, అలాగే ఈ ఆధిపత్య శుభత్వాలు ఉంటూ ఉంటాయి జాతక రీత్యా. వాటితో వచ్చే అనుబంధాలు మళ్ళీ వేరేగా ఉంటాయి. జాతక రీత్యా గురుడు మేలైన వాడా, మేలు చేసేవాడా కాడా అనే లక్షణాన్ని చూసుకోవాలి. ఇవన్నీ పరిశీలించుకుని అసలంటూ ముందు శాంతి చేస్తే ఈ దోషాలు ఏమైనా ఉన్నట్లయితే ఆ దోషాలు ఉపసంహరించబడతాయి ఒక స్థాయి వరకు. ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. అదే మంచి చేసే లక్షణం ఉన్నట్లయితే ఆ మంచి ప్రభావాన్ని మనం అనుభవించగలుగుతాము. ఇది అక్కడ మనకి చెప్పబడే ప్రత్యేకమైన లక్షణం. ఆ కారణం చేత మనము గురుని యొక్క సంచారాన్ని చాలా శ్రద్ధగా చూసుకుంటూ ఉండాలి. అదీకాక లౌకిక విషయాల కంటే ఆధ్యాత్మిక విషయాల యందు ఎక్కువ ఆసక్తి చూపించవలసిన అవసరము ఈ మార్పు అనే సందర్భంలో ప్రత్యేకించి చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ గురుని యొక్క సంచారాన్ని ప్రత్యేకమైనదిగా మనం గుర్తించడం జరుగుతుంది జ్యోతిష్ శాస్త్రానుసారం. గురువుగారు, గోదావరి పుష్కరాల సమయంలో అసలు ముహూర్తాలే ఉండవు అని చెప్తూ ఉంటారు. అది ఆ ప్రాంతానికే పరిమితమా లేదా అందరికీ ఉండవా? అందరికీ సామాన్యంగా అర్థం కావడం కోసం అదిగో తేదీ నుంచి పుష్కరాలు అని ప్రచారం తొందరగా అయిపోతుంది. ఆ ప్రచారం అవుతుంది కాబట్టి సామాన్యులందరికీ అర్థమవుతుంది కాబట్టి పుష్కరాల సమయం నుంచి ఆ పుష్కర సంవత్సరం అంతా కూడా ముహూర్తాలు ఉండవు అనే విషయాన్ని చెబుతారు. ఈ చెప్పడం ఎవరికి? సామాన్యుల కోసం. కానీ దాన్ని ఎలా అన్వయించేశారు? గోదావరి పుష్కరాలు కదా, గోదావరి పుష్కరాలు అయితే మాకేమైంది, మేము కృష్ణా జిల్లా వాళ్ళము, మాకు పట్టింపు లేదు, ఆ సమయంలో మేము చేసేసుకోవచ్చు అని ఎవరికి సొంతానికి వాళ్ళు కొత్త విధానాన్ని అనుసరించడం ప్రారంభిస్తున్నారు. అయితే నిజానికి పుష్కర సంబంధం కాదు అక్కడ. ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించినప్పుడు దానికి అనుబంధంగా వచ్చే, ఇప్పుడు మనకి కర్కాటకంలోకి యమునా పుష్కరాలు వస్తాయి. ఈ కర్కాటకంలో గురు ప్రవేశం వచ్చినప్పుడు, ఆ తర్వాత అక్టోబర్లో మళ్ళీ అక్కడి నుంచి మార్పు వచ్చినప్పుడేమో మనకి గోదావరి పుష్కరం ప్రారంభం అవుతుంది. అయితే ఈ మార్పు అనేది మనకి పుష్కరానికి అనుబంధంగా వస్తున్నది కాదు, మార్పు వలన పుష్కరం వస్తుంది. కాబట్టి గురుడు మారినప్పుడు, సింహరాశిలోకి మారినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. ఆ సమయం సంవత్సరం అంతా కూడా మనకి ముహూర్తాలు ఉండవు అనేది అక్కడ చెప్పబడిన నియమం. ఇలా ముహూర్తాలు ఉండవు అని చెప్పి ఎప్పుడైతే నియమం చెబుతున్నారో, గురుడు సూర్యుని యొక్క రాశిలోకి ప్రవేశించినందువలన సూర్యునితో అనుబంధం ఎప్పుడైతే ఉంటుందో ఆ అనుబంధం వలన తన యొక్క బలాన్ని కోల్పోతాడు అని చెప్పడం. ఈ బలాన్ని కోల్పోతాడు కాబట్టి ఆ సమయంలో ముహూర్తాలు ఏమీ పెట్టుకోవడం మంచిది కాదు. గురుగారు, ధనుసు రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా, చిర్రావూరి అనంత శర్మ గారు గ్రహాల మార్పు గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే మేషరాశి నుంచి మీనరాశి వరకు ప్లేలిస్ట్లో వీడియోలు మీకోసం ఉంచాం, వాటిని చూడండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం RVR టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.